హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతో మంది మృతి చెందడం, క్షతగాత్రులుగా మారడంతో ఎన్నో కుటుంబాలు చిత్రమవుతున్నాయి. నిత్యం రోడ్డు ప్రమాదాలు బారిన పడుతున్న వారిలో అధిక సంఖ్యలో మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేయడం, అంతేకాకుండా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం కారణంగా వెల్లడవుతుంది. అయితే ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలపై నిత్యం ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఒక సామాజిక బాధ్యతగా ముందుకు వెళ్తున్న హనుమకొండకు చెందిన స్వరూప్ రెడ్డితో మా ఉమ్మడి వరంగల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు, క్షతగాత్రులుగా అవుతున్నారు. ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా ప్రజల్లో అవేర్నెస్ అనేది అయితే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిత్యం ఇలాంటి ప్రమాదాలను పడకుండా ఉండటం కోసం ఎంతోమంది విద్యార్థులను అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు గాదే స్వరూప్ రెడ్డి. తను రాష్ట్ర స్కూల్ మరియు కాలేజీ బస్సుల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. తన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి తనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఈ ప్రమాదాల పైన మీరు మన విద్యార్థులను వీళ్ళని అవగాహన చేస్తూ వెళ్తున్నారు. మీరు ఏం చెప్పాలి? ఒక్కటేనండి, ప్రమాదాల మీద అవగాహన అంటే దాదాపు నేషనల్ వైజ్గా నెలకి జనవరిలో చేస్తున్నారు. కానీ మనము ఆ విషయంలో జనవరిలో ఒక మంత్ కాకుండా గవర్నమెంట్ నేషనల్ వైజ్గా ఏం చేసుకోవాలంటే స్కూళ్ళల్లో ఒక 5th క్లాస్ నుంచి పిల్లోడికి 10th వరకు అవేర్నెస్ అంటే ఒక లెసన్ పాఠ్యాంశం వీక్లీ ఒక పాఠ్యాంశం ఒక 1 hour కనుక పెట్టుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోద్ది, మైండ్లో ఫీడ్ అయిపోయి 10th క్లాస్కి వచ్చేళ్ళకి వాళ్ళకి ఏమైపోద్ది అంటే ఇది మేము ఇట్లా రోడ్డు పక్కన ఇట్లా నడవాలి, వెహికల్ నడిపితే ఇట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, బస్సు ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ మేము ఎట్లా రోడ్డు మీద ఎట్లా వెళ్ళాలనే అవగాహన మనం వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి మనం ఎంతోమందికి చేస్తున్నాం. కానీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, అప్పటికే స్టడీస్లో లెవెల్ వెళ్ళిపోతున్నారు. పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళకి మనం ఏం చేయలేం, ఎంత చేయాలన్నా కూడా మనం ఏం చెప్పినా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకే ఉంటాయి. కాబట్టి ముందు భవిష్యత్తులో మాత్రం నా ఆలోచన అది ఎప్పటి నుంచో మేము గవర్నమెంట్కి అప్పీల్ చేస్తున్నాము, అందరికీ చెప్తున్నాము. ముందు ఏంటంటే స్కూల్లో పాఠ్యాంశాలు చేయాలనేది ముఖ్యంగా నా యొక్క కోరిక. సార్ మీరు ఇప్పుడు రాష్ట్ర స్కూల్ బస్సులు కానీ కాలేజ్ బస్సుల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మనం చూడొచ్చు చాలా స్కూళ్ళల్లో కూడా ఇప్పటికీ ఫిట్నెస్ లేని బస్సులు కానీ, ఇటు సరైన ఫిట్నెస్ లేకపోవడం, ఈ డ్రైవర్లు కూడా కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిపైన ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మేము ఆల్రెడీ డ్రైవర్స్కి శిక్షణ నుంచి తరగతులు అని చెప్పని ఎన్నో ప్రోగ్రామ్స్ చేసినాం. ఇప్పటికీ అటు ఆటో డిపార్ట్మెంట్ తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎన్నో ప్రోగ్రామ్ చాలా కాలేజీలో పెట్టినాము. చాలా వరకు మేము చేస్తున్నాము. కాకపోతే ఏం జరుగుతుందంటే డ్రైవర్లని సెలెక్ట్ చేసుకోవటము, వీళ్ళు ఒక 5 సంవత్సరాలు అనుభవం ఉన్న వాళ్ళని తీసుకోవాలి, డ్రైవర్లు ఎట్లా నడుపుతున్నాడు, ఎట్లా చేస్తున్నాడు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే డ్రైవర్స్ చాలామంది ఆటో అక్కడ బస్సు పెట్టేసేసి ఈవినింగ్ మళ్ళా ఆ టైంకి వస్తున్నారు, ఆటోలు నడుపుకుంటున్నారు మధ్యలో. సరే వాళ్ళు వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నారు అనేది కొంచెం స్కూల్స్ మేనేజ్మెంట్ కూడా చూసుకోవాలి. ఇన్ఛార్జ్ని పెట్టి వాళ్ళు అంటే మంచి స్థితిలో ఉన్నారా, అంటే అందరూ అని కాదు, ఏమైనా మద్యం దాగి వస్తున్నారా, ఇటువంటి చాలా జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు యాక్సిడెంట్లు కావు. ఫిట్నెస్లు అనేది కంపల్సరీ, అందరూ ఫిట్నెస్లు, ఇన్సూరెన్స్లు కంపల్సరీ చేసుకోవాలని మేము ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. భవిష్యత్తులో చేసుకోవాలి, అది వాళ్ళకి తెలవట్లేదు. చాలామందికి విలేజ్లో ఏమవుతుందంటే మాకు ఇన్సూరెన్స్ కట్టకపోతే ఏమవుతుంది, మాకేమి కాదనుకుంటున్నారు. కానీ చాలా రాంగ్ అది. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే లక్షల రూపాయలు వదులుతాయి, అది పెద్ద ప్రాబ్లం అయింది. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది చాలా తగ్గించుకోవాలా. మీకు ఐడియా ఉండొచ్చు, 2019కి ముందు ఒక బస్సుకు 50,000 ఇన్సూరెన్స్ కట్టేదంటే నా ఆధ్వర్యంలో ఇవాళ ఆ బస్కి 25,000 రూపాయలే కడుతున్నారు. ఇన్సూరెన్స్లు కూడా మేము మా అసోసియేషన్ తరఫున మేము తగ్గించేసినాం. అది కూడా కట్టుకోలేకపోతున్నారు అంటే ఇంకా మేము వాళ్ళకి చాలా అవేర్నెస్ చేస్తున్నాము. కాబట్టి మీ ద్వారా ఇది తెలుసుకొని ఇన్సూరెన్స్లు మాత్రం కంపల్సరీ కట్టాలని మా యొక్క కోరిక. సార్ ఇంకోటి, ఇప్పుడు మనం చూస్తున్నాము మైనర్ పిల్లలే చాలా మంది డ్రైవింగ్ చేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేయటం వల్ల చాలా యాక్సిడెంట్ జరుగుతుంది. మీరు తల్లిదండ్రులకు ఎలాంటి సూచన ఇవ్వదలుచుకున్నారు? సార్ చాలా మంది పిల్లలు అంటే
7th 8th క్లాస్లో వెహికల్ బండి నడుపుతున్నారు సార్. తల్లిదండ్రులకి ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఇప్పుడు చట్టంలో కూడా వచ్చింది, మైనర్ కనుక యాక్సిడెంట్ చేస్తే తల్లిదండ్రులనే జైలు శిక్ష పడుతుందని. కానీ వీళ్ళకి అంటే తల్లిదండ్రులకు ఏమనిపిస్తుందంటే ఓహో మా పిల్లోడు చదువుతాడు వెనక కూర్చొని వీళ్ళు నడిపిస్తున్నారు. అది చాలా చాలా రాంగ్. పిల్లలకి అనేది అసలు వెహికల్స్ బండ్లు మోటార్ సైకిల్ అసలు ఇవ్వకూడదు. వీళ్ళు కొంచెము ఆలోచన చేసుకుని పిల్లల భవిష్యత్తు ఎట్లుందని ఆలోచన చేసుకుంటే ఇటువంటి ఇవ్వద్దని, దీని మీద గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో కావాలి. మనం అనుకున్నంత అంటే డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కానీ తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయలేకపోతున్నారు. కానీ తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. ఒక పుత్రిక ఎన్నో ఇప్పుడు వింటున్నాము, మనం కూడా ఎన్నో విన్నాము. చనిపోయిన 15, 16, 14 ఏళ్ళ పిల్లలు యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. ఎంత పుత్రశోకం అది అర్థం కావట్లేదు. కాబట్టి తల్లిదండ్రులు అనేది చాలా జాగ్రత్త. ఒక్కరు కూడా ఎవరికి వెహికల్స్ అసలు ఇవ్వకూడదండి. ఇది తను ఒక సామాజిక బాధ్యతగా అయితే ఈ అవేర్నెస్ కార్యక్రమం అయితే సంవత్సరం అంతా కూడా నిర్వహిస్తున్నారు. తను చెప్పేది ఒకటే, పిల్లలకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్లో ఒక పాఠ్యాంశంగా డ్రైవింగ్ రూల్స్ కానీ ఈ డ్రైవింగ్ మన చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక పాఠ్యాంశంగా చెప్పాలని చెప్తున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. చిన్నపిల్లలకి డ్రైవింగ్ ఇవ్వద్దు, అలాగే సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయొద్దు, కంపల్సరీ డ్రైవింగ్లో హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తన సామాజిక బాధ్యతతో చేస్తున్న కార్యక్రమానికి అందరూ హర్షిస్తున్నారు. కెమెరామెన్ జలీల్తో